ఇప్పటికి గూడా అమ్మ, నాన్న చెప్పినవి ఎప్పుడైనా మనం వినకుండా అది చేశామంటే అది తప్పైతే ఖచ్చితంగా మనకు మా అమ్మ, నాన్న గుర్తొస్తారు. అది అప్పుడు చెప్పినప్పుడు వినాల్సింది కదా! అని. ఆ మాటలు అప్పుడు మనకి తియ్యగా ఉండదు. కానీ తర్వాత అది మన లైఫ్‌లో ఒక సర్కమ్‌స్టాన్సెస్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. సో, అలా అమ్మ, నాన్న పాత్ర అనేది మన లైఫ్‌లో ఎంతో గొప్పదైనది. ఈ మధ్య కాలంలో ఆ బంధాలు అవన్నీ సరే వెళ్ళిపోతూ ఉన్నాయి. అది మనం మళ్ళీ మాట్లాడదాము. అయితే అమ్మ మీరు ఈ సినిమా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అండ్ ఈ సినిమా చేసిన తర్వాత మీకు ఏమనిపిచ్చింది? అంటే మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం జెప్తారు? అంటే యూజువల్‌గా నా పిల్లలతో నేను ఇంత ఫ్రెండ్లీగానే ఉంటాను. హ్మ్. తిడతాను కూడా. ఆ! నువ్వు చెయ్యకపోతే ఇప్పుడు మా అమ్మాయి ఉంది. హ్మ్. వంట చేయమంటాను. హ్మ్. ఆదివారం సెలవు. హ్మ్. అట్‌లీస్ట్ నాకు మిగతా రోజుల్లో రెస్ట్ ఉండాలి. పని చేస్తున్నప్పుడు మిగతా రోజైనా కష్టపడుతున్నాను. ఒక్క రోజైనా తను చెయ్యొచ్చు కదా! అని అనుకుంటాను గదా! అవును. నాకిష్టమైనది నేను చేసుకుంటాను. నీకిష్టమైనది నువ్వు చేసుకో. హ్మ్. నా మనవరాలు 6 ఇయర్స్ అమ్మాయి ఉంది. ఓకే. దాంతో ఆడుకోవడానికి నాకు టైం దొరకాలి గదా! హ్మ్. అందుకే అవన్నీ చేసుకున్నప్పుడు ఏదైనా చెయ్యమంటే చేస్తానమ్మా అంటది. నాకు కోపమొస్తది. అప్పుడు ఏం చేస్తానంటే ఏం మాట్లాడను. హ్మ్. ఏం జేస్తారప్పుడు? అస్సలు మాట్లాడను. నా మీ మ పని చేసేసి ఆ! కామ్‌గా ఎళ్ళిపోతాను. ఆ! వాళ్ళకర్థమవుతుందా మీకు అర్థమవుతది. కోపమొస్తుంది? అమ్మ మాట్లాడలేదంటే తప్పకుండా ఏదో ఒకటి తప్పు చేసుంటాం అని. గబగబా వస్తది. హ్మ్. ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే వదిలేయి ఆ! అంటనమాట. ఆ సౌండే కొంచెం హై పిచ్‌కెళ్తది. అప్పుడు హ్మ్. అర్థమైపోతది. హ్మ్. హ్మ్. అంతే మిగతా టైంలో అంతా ఫ్రెండ్లీగా ఉంటాం. హ్మ్. నేను మా అమ్మాయితో టూ వీలర్‌లో ఎళ్తా. ఆ ఓకే. మనవరాలతో ఆడుకుంటా. హ్మ్. హ్మ్. మంచి సల్వార్ కమీజ్ ఏసుకుంటా. ఇద్దరు బయటికి నడుచుకుని ఎళ్ళిపోతాం. హ్మ్. చాలా దూరంగా అలాగా నడుచుకుని ఎళ్ళిపోయి ఆటోలో వస్తాం. ఆ! అన్నీ చేస్తాను. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌ని. హ్మ్. అన్నీ అనుభవించాలి లైఫ్‌లో. అవును. మీరు బయటికెళ్తున్నప్పుడు గుర్తుపడుతుంటారా అమ్మ? చాలా గుర్తుపడతారు. అప్పుడు వాళ్ళు అందిస్తున్న ప్రేమ ఎలా ఉంటది మీకు? అంటే ఇది అందరికి దొరకదు కదమ్మా! అంతే గదా! మనం ఎంతో భాగ్యం చేస్తుంటే కానీ ఇది దొరకదు. అందుకే చాలా సంతోషంగా తీసుకుంటాను. హ్మ్. మంచిగా మాట్లాడతాను హ్మ్. వాళ్ళతో. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళతో కూడా కొంచెం కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి గదా! హ్మ్. అది కూడా మనకి ప్లస్ అవుతది. ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టారా? బాగా ప్రేమతో ఇబ్బంది పెట్టారా ఎప్పుడైనా? చాలా వరకు పెట్టారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక 3 డేస్ ముందు కూడా జరిగింది. ఓకే. మార్కెట్‌లో ఫ్రూట్స్ కొంటున్నానన్నమాట. ఆ! ఒక ఆవిడ వచ్చి, "ఏవండీ మీరు పిక్చర్‌లో అవన్నీ చేసి" ఇంతకీ మన తెలుగు వాళ్ళే. ఆహా! ఉన్నది తమిళనాడులో జరుగుతుంది ఇది. చెన్నైలో జరుగుతుంది. ఆహా! జస్ట్ 3 డేస్ అవుతుందమ్మా. ఆ! మీరంటే నాకు చాలా ఇష్టమండి. మా ఆయన కూడా సీరియల్‌లో ఉన్నారు. ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడాను. ఫోను నంబర్ ఇవ్వండి. అప్పుడప్పుడు మాట్లాడతాం. ఈ ఈ ఇలాగ ఈ స్టైల్‌లోని. ఓకే. నేను ఇలా చూసాననమాట. వీళ్ళు మిమ్మల్ని ఏంటి ఎంత తీసేసుకున్నారో పర్సనల్‌గా అసలు. ఏదో అంటే చాలామంది నన్ను వాళ్ళింటి మనిషిలాగానే అందుకే. ట్రీట్ యెస్. చేస్తున్నారు. యెస్. వాళ్ళ మనసులో అలాగే హ్మ్. చోటు ఇచ్చారు. హ్మ్. కానీ పబ్లిక్‌లో అలా కాదు కదా! వాళ్ళు ఎవరో నాకు తెలీదు. అసలు మొహమాటం గూడా లేకుండా. లేకుండా. మొన్న కూడా మీరు ఇవ్వనన్నారు. ఇస్తే ఏం పోతదంట? ఆ! ఇవ్వచ్చు కదా! అన్నారు. నేను ఇలా చూసి మీరొక్కసారి షాక్ అయ్యి ఉంటారు. అమ్మ మీరెవరో నాకు తెలీదు. హ్మ్. మీకు నేను నంబర్ ఇచ్చానంటే, నా టైమింగ్ మీకు తెలుసా? హ్మ్. నేను ఫోన్ ఎత్తకపోతే మీరేమనుకుంటారు? హ్మ్. ఈవిడకి ఎంత పొగరు ఫోన్ కూడా ఎత్తట్లేదు అనుకుంటారు. హ్మ్. అది మీ మీ నా ఇబ్బంది మీకు అర్థం అవ్వదు. అవును. కానీ మీరు టైం చూసుకొని చెయ్యరు. హ్మ్. మీ వల్ల ఇంకో వాళ్ళకెళ్తది. హ్మ్. అసలు నాకిష్టం లేనప్పుడు మీరు ఫోర్స్ చేయకూడదమ్మా నేను ఇవ్వలేను. హ్మ్. మా ఆయన కూడా సీరియల్‌లో అవన్నీ చేస్తున్నారు కదా! ఇవ్వచ్చు కదా! అంటే, లేదమ్మా ఇబ్బంది పెట్టకండి. ఆ! సారీ అమ్మా. ఆ! ఇది రెండోసారి. ఆ! ఇంకోసారి అడిగారంటే గట్టిగా మాట్లాడాల్సొస్తదమ్మా. అంటే ఇది ప్రేమ కూల్‌గా చెప్పేసి ఎక్కువైతే ఇలా ఉంటది మరి. ఉంటుంది.